అందరికీ నమస్తే అండి. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి గానీ, మా కన్నా రజనీకి అదే అడ్వకేట్ రజనీకి కాస్త ఉడుకుబోత్తనం ఎక్కువేనండి. ఎవరన్నా ఒక మాటంటే అంత తొందరగా తీసుకోలేదు మా మేధావిలాగా. ఆ విషయాన్ని పదే పదే చెప్తూ తన ఆక్రోశాన్ని వెల్లకెక్కేత్తా ఉంటది. మొన్న రాయపాట శైలజ గారికిని, మా కన్నా రజనీకి చిన్న వాగ్వాదం జరిగింది. ఏది ఈ గుంటూరు మహిళకి సంబంధించి ఏదైతే ఇష్యూ జరిగిందో, ఆ ఇష్యూలో మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ గారు అక్కడికి వెళ్ళినప్పుడు, ఈ పెద్ద మనిషి ఎవరో మా అడ్వకేట్ రజని అక్కడుండి పెద్ద ఇది చేసే ప్రయత్నం చేసింది. అక్కడ మా అక్క హీరోయిజాన్ని చూపించే ప్రయత్నం చేసింది. "మీరెందుకొచ్చారు ఇక్కడికి? మహిళ" అని పెద్ద పెద్ద కేకలేసేసింది. డిబేట్‌లలో కేకలేసేది కదా! ఆ విధంగా ట్రై చేసింది. కానీ రాయపాటి శైలజ గారు ఊరుకోలా. ఇవ్వాల్సిన విధంగా ఎంతైతే డోస్ ఇవ్వాలో అంత డోసు ఇచ్చేసింది. దెబ్బకి మొఖం మాడిపోయింది. అక్కడ నోరెత్తలేకపోయింది. రాయపాటి శైలజ గారి ముందు నోరెత్తలేకపోయింది. బిక్కమొఖం వేసుకొని చూసింది. ఆ తర్వాత డిబేట్‌లలో తక్కువ లెక్కెడితే ఒక 10, 15 యూట్యూబ్ ఛానెల్స్‌కి ఇంటర్వ్యూలు రోజునండి. డిబేట్‌లలో ఆ రోజు నేను అయ్యో పాపం వదిలేసాను. లేకపోతే నా తడాఖా ఏంటో చూపించేద్దును. ఒకసారి ఏమని మాట్లాడుతుందో వినిపిస్తా చూడండి. ప్రశ్నించిన నన్నైతే మాత్రం మీరు ఇప్పుడెందుకొచ్చారు? 15 రావాలి కదా! ఇప్పుడెందుకొచ్చారు మీరు? హ్మ్. అనంటే నువ్వెందుకొచ్చావు అనిందండి. నేను తెలంగాణలో కేసు చేస్తున్నప్పుడే, హ్మ్. తెలంగాణ వాళ్ళెవరు ఈ కేసు చేయకూడదని స్టాంప్ ఏసినప్పుడే, హ్మ్. నువ్వెందుకొచ్చావు ఆంధ్ర రాష్ట్రం నుంచి తెలంగాణ వాళ్ళు అడగలేదండి. హ్మ్. దయచేసి అవును. నాకు అవకాశాన్ని ఇచ్చారు కాబట్టే తెలంగాణ దిశ ఎన్‌కౌంటర్ పక్క రాష్ట్రాల నుంచి వచ్చి నేను చేయగలిగా. మీ హ్మ్. రాష్ట్రం మొత్తం నేను చేయనని స్టాంప్ ఏసిన కేసది. హ్మ్. నువ్వెందుకొచ్చావని మీ తెలంగాణ రాష్ట్రం అడగలా. స్వాగతిచ్చింది. హ్మ్. కానీ మా రాష్ట్రంలో కూతవేటు దూరంలో మా గుంటూరు పరిసర ప్రాంతాల్లో జరిగిన అన్యాయాన్ని హ్మ్. ఏమ్మా ఇప్పుడొచ్చావు 15 ఎందుకు రాలేదంటే నువ్వెందుకు వచ్చావని నిలదీస్తుంది. మరి నువ్వెందుకు నువ్వు అని అడిగావు? ఒక నువ్వెందుకు అడిగావు అంటున్నా? మహిళా కమిషన్ చైర్మన్‌ని పట్టుకొని, బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చినప్పుడు, ఆ కేసు వివరాలేంటి? అసలు ఏం జరిగింది? ఏంటి? అని చెప్పి తెలుసుకోవడానికే మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ గారు వచ్చినప్పుడు, నువ్వక్కడ పెద్ద హడావుడి ఎందుకు చేసావండి? నీకేం సంబంధం అసల? నీకు సంబంధం లేని వ్యవహారం కదా అది. మరి నువ్వెందుకు రెచ్చిపోయావు ఆ రోజున? అడగరా? అంటే మహిళా కమిషన్ చైర్మన్‌నే నువ్వెందుకొచ్చావు అని చెప్పేసి నువ్వు అడిగినప్పుడు, అసలు నీకు ఏ హోదా లేదు. నీకు ఏ పదవి లేదు. నువ్వు అక్కడికెళ్ళి పెద్ద పెద్ద హడావిడి చేసేత్తే మరి నిన్ను అడగరా అండి? అడుగుతారుగా. నువ్వు అడిగినప్పుడు అదే క్వెషన్ తిరిగి నిన్ను కూడా అడుగుతారుగా. నువ్వెందుకెళ్ళావో ఆవిడ కూడా అందుకే వచ్చింది. మరి ఆ లాజిక్ ఎందుకు మర్చిపోయావు? ఇక్కడికొచ్చి కళ్ళు మిటకరించకుండా పెద్ద పెద్ద కేకలెందుకు ఏసేత్తన్నావు? ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయావు? ఇప్పుడు చూడండి చెప్పుద్దక్క. పెద్ద పెద్ద వార్నింగ్‌లు ఇచ్చిద్ది. అడ్వకేట్‌ని మాట్లాడే తీరే నాది. హ్మ్. ఎవరి మీద కోప్పడిద్ది? హ్మ్. ఆవిడ అసహనాన్ని ఎవరి మీద చూపిస్తది? హ్మ్. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడి ఉండాల. బాబోయ్! అయినా కానీ నేను అయ్య కూడా అలా ఎందుకు బాబోయ్! మాట్లాడలేదంటే మరి ఆ రోజున కప్పలాగా బిక్క మొఖం వేసుకొని కూర్చున్నావు అలాగా? మాటకి మాట సమాధానం చెప్పకపోయావా ఆ రోజున అక్కడ? సింపుల్‌గా ఆవిడ ఒకే డైలాగ్ కొట్టిందావిడ. నీ గురించి నాకు తెలుసు. నువ్వు ఇంతకు ముందేంటో తెలుసు. నువ్వు ఇప్పుడేంటో కూడా నాకు తెలుసు. ఇక నువ్వు ఎగస్ట్రాలు మాట్లాడమాక. నీ హద్దుల్లో నువ్వు ఉండు అనగానే తలకాయ ఊపుకొని, తలకాయ దించేసుకొని బిక్క మొఖం ఎందుకేసేసావు? ఇక్కడ మాట్లాడంటే అక్కడ మాట్లాడొచ్చు కదా! ఉన్న పరువు పోద్దనా? ఎందుకక్క ఊరికే ఉన్న పరువు పోగొట్టుకుంటావు చెప్పు? నిన్న ఒక వీడియో చూసా. ఎవరో ఒక మహిళ ఒక కేసు వాదిత్తానని చెప్పేసని నువ్వు ఫోను చేయగానే ఫస్టు అడ్వాన్స్ 2000 కొట్టమన్నావంట. 2000 కొట్టిన తర్వాత అపాయింట్‌మెంట్ ఇచ్చావు. రండి కలిసి మాట్లాడదాం అని చెప్పేసని. వాళ్ళొచ్చిన తర్వాత 20,000 ఇవ్వండి. 20,000 కొడితే నేను స్టేషన్‌కొత్తాను. కారు బుక్ చేయండి అని చెప్పేసి అన్నావంట. 20,000 తీసుకున్న తర్వాత మధ్య దారిలో వాటర్ బాటిలు, ఫ్రూట్సు, తినడానికి తిండి అన్నీ వాళ్ళ చేతే కొనిపించావట పాపం. తీరా చూసి పోలీస్ స్టేషన్‌కెళ్తే పోలీస్ స్టేషన్‌లో నువ్వు చేసింది లేదు, చిందింది లేదు, ఏం మాట్లాడలేదట. 20,000 అటే పాయే. మన చరిత్ర కథలు కథలుగా చెప్తున్నారు సోషల్ మీడియాలో. ఇంకా మాట్లాడు. అందుకే అనుకుంటా ఆవిడన్నది రాయపాటి శైలజ గారు అందుకే అన్నారు. "నువ్వేంటో తెలుసు. నువ్వు ఎక్స్ట్రా మాటలు మాట్లాడమాక" అని చెప్పేసి అందుకే అనుంటది బహుశా. ఆ! మాట్లాడు. ఆవిడ మాటలకి సమాధానంగా హ్మ్. ఆవిడ పదవికి గౌరవిచ్చా. హ్మ్. అది ఆల్టర్‌నేటివ్ జ్యుడిషియరీ. యెస్. మా న్యాయ వ్యవస్థలో ఒక బాడీ అది. రైట్. దాన్ని నేనే గౌరవించకపోతే ఇంకెవరు గౌరవిస్తారు? కాదు. మరి ఇన్ని తెలిసిన దానివి ఇప్పుడు నువ్వే చెప్పుకుంటున్నావు కదా! మీ న్యాయ వ్యవస్థలో ఒక బాడీ అని చెప్పేసని కదా! మరలాంటప్పుడు నువ్వెందుకు క్వెషన్ చేసావు? నీ ఎనకాతల 10 మంది మహిళలనేసుకొని, అక్కడ నువ్వు పెద్ద హంగామా ఎందుకు చేసావు? ఈ లాజిక్ అప్పుడు తెలియలేదా? ఒక పక్క ఈవిడే చెప్తుంది. అప్పుడు మహిళా కమిషన్ అండి, అదొక ఇండివిడ్యువల్ బాడీ అండి. జ్యుడిషియరీలో అది కూడా ఒక భాగమండి.
అందుకని చెప్పేసి నేను గౌరవం ఇచ్చానని చెప్పేసి మాట్లాడుతున్నావు కదా! మరి అలాంటప్పుడు ఆవిడని అడ్డుకొని, ఆవిడ మీద ఏదో యుద్ధం చేసే విధంగా, మాటలతో దాడి చేసే విధంగా మీరక్కడ అంత హడావుడి ఎందుకు చేశారండి? సైలెంట్‌గా ఎందుకు లేరు? అబ్బచ్చే! లాజిక్‌లు మీకేనా? మాకు రావా? ఇన్ని లాజిక్‌లు తెలిసిందాన్ని మరి అడ్డుకోకూడదు కదండీ! నువ్వే చెప్పుకుంటున్నావు కదా ఇక్కడ. మా జ్యుడిషియరీలో ఒక భాగమండి. అందుకని చెప్పేసి నేను గౌరవించానని చెప్తున్నావు కదా నువ్వు. మరసలు ఎందుకు అడ్డుకున్నారు? ఎందుకు రచ్చ చేసే ప్రయత్నం చేసావక్కడ? మాట్లాడు. మాట్లాడు. నువ్వు అన్న హ్మ్. దుర్భాషలాడుతున్నా, డోంట్ టాక్ అంటూ నెగ్లిజెన్సీగా హ్మ్. మాట్లాడుతున్నా సరే, ఆవిడ పదవికి గౌరవించాను కాబట్టే, హ్మ్. ఒక్క మాట కూడా అక్కడ మాట్లాడకుండా ఆమె గౌరవాన్ని కాపాడి అక్కడి నుంచి వెళ్ళిపోయానండి. హ్మ్. దయచేసి అలాంటి మాటలు ఇంకెక్కడా మాట్లాడకూడదని మహిళా కమిషన్ చైర్పర్సన్ ఒక నామినేటెడ్ కాదు, హ్మ్. ఒక క్యాబినెట్ ర్యాంక్ ఇది. హ్మ్. నువ్వు మాట్లాడాకే ప్రభుత్వం స్పందించాలి. హ్మ్. ప్రభుత్వం, సీఎం అందరూ స్పందించాక మీరు రావడం ఏంటి? హ్మ్. మిమ్మల్ని చూసి ప్రభుత్వం గడగడలాడాల. హ్మ్. ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోనాక మీరు రావడం ఏంటి? నువ్వే రైల్వే చెప్పాలి. కోడూరులో మహిళని నడి రోడ్డు మీద కొడితే ఈవిడ రాలా. ఇంకెక్కడెక్కడికో మంచు విషయంలో వెళ్ళిపోతున్నా ఇంక. ఇంక సబ్జెక్ట్ వదిలేద్దాం. ఇంక అసలు మ్యాటర్ వదిలేద్దాం. అసలు ఆ రోజు మీరంతా అక్కడికెళ్ళి ఏం చేయాలనుకున్నారు? ఇది కదా మ్యాటర్. ఇప్పుడు గుంటూరులో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనకు సంబంధించి ఆ తర్వాత ఆ బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా ఒక వీడియో రిలీజ్ చేసింది. ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి గారు మా తరపున నిలబడ్డారండి. మాకు న్యాయం చేశారు. మమ్మల్ని సొంత అక్కగా భావించారు. మేము వెళ్ళగానే మమ్మల్ని ఏమీ వదిలేయలేదు. మా తరపునే నిలబడ్డారని చెప్పేసి ఆవిడొక వీడియో రిలీజ్ చేసింది ఆవిడ. మరి మీ బాధేంటండి మధ్యలో? అక్కడ స్థానిక ఎమ్మెల్యే వాళ్ళ తరపున నిలబడి పోరాటం చేశారు. వాళ్ళకి అండగా నిలబడ్డారు. మధ్యలో మీ హడావుడేంటి? మీరెందుకెళ్లారక్కడ? ఆ ఇష్యూని ఏదో రకంగా రాజకీయం చేసే ప్రయత్నం చేశారు. అవునా? ఇష్యూ చేయాలనే కదా మీరెళ్లారు. పోనీ మీరెళ్ళిన ప్రయత్నం ఏమైనా వర్కౌట్ అయిందా? అవ్వలా. ఎంతమంది వెళ్ళినా, నువ్వెళ్ళినా, లేదంటే విడదల రజని ఎళ్ళినా, అంబటి రాంబాబు ఎళ్ళినా, ఇంకొకరెళ్ళినా వైసీపీ నాయకులు మొత్తం ఎంటైర్ టీమంతా అక్కడ దిగిపోయారు. ఆఖరికి విశాఖపట్నం, ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి అక్కడక్కడి నుంచి కూడా వైఎస్ఆర్‌సీపీ పార్టీ మహిళా నాయకురాళ్ళందరూ కూడా గుంటూరులో వాలిపోయారు. అయినా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇదిగో ప్రభుత్వం మా తరపున నిలబడలేదని చెప్పేసని బాధిత కుటుంబం నుంచి ఒక్క స్టేట్మెంట్ అన్నా ఇప్పించగలిగారా? ఏమైంది? వర్కౌట్ అవ్వలే. ఇంకా ఆ ఇష్యూని పక్కన పెట్టేశారు. అది అలా పక్కకెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ మహిళ గురించి మాట్లాడట్లేదు. ఎందుకంటే ఆ మహిళ ఒక వీడియో రిలీజ్ చేసి చెప్పుకొచ్చారు. చాలా క్లియర్‌గా చెప్పుకొచ్చారు. అది పక్కన పెట్టేసారు. ఇగో ఇప్పుడు నన్ను రాయపాటి శైలజ గారు నన్ను అంత మాట అంటారా? నిన్నేమి కొట్టేయలేదు. నిన్నేమి తిట్టేయలేదు. నువ్వు గయ్యమని చెప్పేసి అక్కడ అరుత్తా కేకలేస్తా ఉంటే, నీకు తగ్గట్టుగానే ఆవిడ అరవలేక చాలా కూల్‌గా "నువ్వు ఎక్స్‌ట్రా మాటలు మాట్లాడమాకు. నువ్వు ఎంతలో మాట్లాడాలో అంతలో మాట్లాడు. నువ్వేంటో నాకు తెలుసు ఇంతకుముందు. ఇప్పుడేంటో కూడా నాకు తెలుసు. ఇంక అతి పేలాపన, అతి ప్రస్తావన నా దగ్గర మాట్లాడమాకు. కాస్త ఆగు" అని చెప్పేసి అనేటప్పటికి అక్కడ వికమకం వేసేసి ఇక్కడికొచ్చి పెద్ద పెద్ద నీతులు చెప్తారా? రజనీ గారు ఉన్న పరువు పోగొట్టుకోమాకండి. మీరు అడ్వకేట్ అనే పదానికి మీరు పరువు తీసేస్తున్నారు. నిజంగా మేము సిగ్గుపడుతున్నాం. మిమ్మల్ని అడ్వకేట్ అని పిలవాలన్నా సరే మాకు సిగ్గేస్తుంది. పట్టుమని ఒక పాయింట్ మీద 10 నిమిషాలు మాట్లాడలేము మనం. ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాం మనం. మనకి వచ్చింది రెండే 2 కళ్ళెమ్మట ఎగరేత్తడం, పెద్ద పెద్ద కేకలేసేయడం. ఈ 2 తప్పితే మనకి ఏది రాదు. ఇకనైనా సరే అలాంటి ఇష్యూల్లో మనం వెళ్లి రాజకీయం చెయ్యాలి అనుకున్నప్పుడు ఇలాంటి సంఘటనలు మనకు ఎదురవుతే ఎదురు దెబ్బలు కూడా తగులుతూ ఉంటాయి. తగలకుండా ఉండవు. ఆ మాత్రానికి ఉడికిపోకూడదండి అలాగా. రోజు ఇదే పాఠమా ఇంకా? నన్ను అలా అన్నారండి, నన్ను అలాగన్నారండి, నేనొక అడ్వకేట్‌నండి. ఎనకటికో సామెత ఉంది. మాంసం తిన్నాం కదా అని చెప్పేసి దుమ్ములు మెడలేసుకొని తిరుగుతామా? అలాగని చెప్పేసి నువ్వు అడ్వకేట్ అయినంత మాత్రాన నువ్వేది పడితే అది అడ్డగోలుగా మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడిన దగ్గర ఊకొడతా ఉంటారా? అంటే అడ్వకేట్ అయినంత మాత్రాన నువ్వు ఎన్ని అబద్ధాలన్నా మాట్లాడొచ్చా? నీకు రైట్స్ ఇచ్చేసారా? మీకు రైట్స్ ఉన్నాయండి. మీరు అడ్వకేట్ అయినంత మాత్రాన ఏది పడితే అది మాట్లాడడానికి మిమ్మల్ని తిరిగి ఎవరు క్వెషన్ చేయకూడదా? క్వెషన్ చేస్తే నన్ను అడ్వకేట్‌ని, ఆవిడ మహిళా కమిషన్ చైర్మన్ ఆవిడ. మరి నువ్వెలా అడిగావు? నేను అడ్వకేట్‌నండి. నన్ను అన్నారండి. అయ్యబాబోయ్! మన భాషా విధానం మనకు తెలదా? గతంలో నువ్వు జనసేన పార్టీలో ఉన్నప్పుడు వైఎస్ఆర్‌సీపీ పార్టీ నాయకుల్ని ముఖ్యంగా జోగి రమేష్‌ని అవ్వచ్చు, జోగి రమేష్ కుటుంబ సభ్యులవ్వచ్చు, వాళ్ళ ఇంట్లో ఆడోళ్ళని ఒక మహిళ పోయింది జోగి రమేష్ గారి భార్యని ఉద్దేశించి నువ్వెంత నీచంగా మాట్లాడావు. దారుణమైన భాష. మరి ఆ రోజు ఏమైంది నువ్వు? ఒక మంత్రిని ఉద్దేశించి మాట్లాడతావు నీకు దిజ్ఞానం నీకు లేదా? పోనీ ఆవిడ మంత్రినంటే అన్నావు, జోగి రమేష్ శుద్ధ పూస అన్నావు, ఆడు పోరంబోకే.
మరి వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు ఏం చేశారు? సంస్కారం గురించి, విలువల గురించి మనం మాట్లాడుకోకూడదు ఇక్కడ. దెయ్యాలు, వేదాలు వెలిచినట్టు ఉంటే మనిద్దరం మాట్లాడతాను ఇక్కడ. నిజంగా చెప్తున్నాను. ముఖ్యంగా మీరు మాట్లాడితే దెయ్యాలు, వేదాలు వలిచినట్టు ఉంటాయి ఇక్కడ నీతులు చెప్తా ఉంటే. ఎక్కడైనా సరే ఇంక ఈ పనికిమాలిన డబ్బాకోర్లు, ఈ సింపతి కొట్టే ప్రయత్నాలు, ఈ విక్టిమ్ కార్డ్ ప్లే చేసి నన్ను అలాగన్నారండి, నన్ను ఇలాగన్నారండి. మీరు కూడా తెలంగాణ మేధావుల్లా ఏడమాకండి అసల. రాజకీయాలన్న తర్వాత విమర్శ, ప్రతివిమర్శ ఖచ్చితంగా ఉంటాయి. మాట్లాడే హక్కు మనకు మాత్రమే ఉంది. ఇంకెవరు తిరిగి మనల్ని ఎవడు ఏమనకూడదు అంటే కుదరదండి. ప్రజాస్వామ్యం కదా! ఖచ్చితంగా మీకెంత హక్కు ఉందో మాకు అంతే హక్కు ఉంటది. మనం 10 మందిని అనేయొచ్చు, తిరిగి మనల్ని ఎవడు ఏమనకూడదంటే ఎట్టా కుదురుతది? ఒక పని చేయండి. మీరు మాట్లాడడం మానేసి ఇంట్లో కూర్చోండి, గొడవే లేదు. మీరు మాట్లాడడం మానేస్తే మీ గురించి ఎవడు మాట్లాడడు. మీ పేరే ప్రస్తావన తీసుకురాము. మీరు పొద్దున్న లేస్తే మాట్లాడుతా ఉంటారు. మేము తిరిగి ఏం అనకూడదు. ఇదొక దరిద్రం అయిపోయింది మాకు. ఇకనైనా సరే ఇలాంటి ఉపన్యాసాలు కట్టిపెడితే బాగుంటది.